నమస్తే వీతుని స్వాగతం లక్ష్య సమాజేతం మహాత్మా గాంధీజీ 150వ జన్మదిన సందర్భంగా మరి గౌడ సోదరులు అందరూ కూడా నిజంగా సంపూర్ణ మద్య నిషేధం జరిగితే మా కష్టాలన్నీ తీరుతాయి. మరి ఇలాంటి సంపూర్ణ మద్దతు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని గౌడ సంఘ రాష్ట్ర ప్రెసిడెంట్ కేశం నాగరాజు గౌడ్ గారు మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరి రాబోయే రోజులలో ఉద్యమం ఎలా చేస్తారు, మరి కేసీఆర్కి ఇలా మెమరాండం ఇచ్చే అవకాశం ఉందా, మరి ఉప ఎన్నికలలో వారి యొక్క డిమాండ్ ఎలా నెరవేర్చుకుంటారనే విషయం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నిజంగా కూడా మరి గాంధీజీ గారు సంపూర్ణ మద్య నిషేధం తోటి దేశం ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో మరి ఈ యొక్క నినాదాన్ని ఉపయోగించుకొని మీరు ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఈరోజు అదేవిధంగా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సామాజిక విప్లవం రావాలి, తెలంగాణ రాష్ట్రంలోని అనేక 60 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం తేవడం జరిగింది. అన్ని సంఘాలు కులాలు కలిపి ఈరోజు తెలంగాణ గురించి పోరాటం చేసి అనేక విద్యార్థుల ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ముఖ్యంగా కుల వృత్తులను కాపాడుకున్నటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉంది భౌగోళికంగా. అయితే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఏ విధంగా తెలంగాణలోని ఈరోజు లిక్కరు ఏ విధంగా పారుతుందో మనం గమనించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి వైన్ షాపుల పర్మిషన్తో మొదలుపెట్టుకుంటే ఆ వైన్ షాపుకు సంబంధించినటువంటి ఏదైతే లైసెన్సులు తీసుకున్నటువంటి వ్యక్తులు 60,000 బెల్ట్ షాపులు ఈరోజు ప్రతి గ్రామాల్లో కూడా విస్తరించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేటటువంటి అంచబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మద్యం ఏరులై పారుతుంది. దానికి ముఖ్యంగా ఈరోజు కుల వృత్తులను కూడా కాపాడుకోవాలి. మేము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ఒకటే ఆందోళన చేపట్టడానికి ముందుకు సాగుతున్నాం. ఈరోజు లక్ష్యం మా కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నాం. కారణం ఏంటంటే ఈరోజు కళ్ళు వృత్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అణగారిపోయింది. ఒక్కొక్క గ్రామాల్లో 20-30 కుటుంబాలు ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో ఈరోజు 5 కేసులు 6 కేసులు పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళందరూ కూడా రోడ్డు పడినటువంటి పరిస్థితి ఈరోజు దావురించి తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు కళ్ళు వృత్తి ఈరోజు సవ్యంగా జరిగితే ఒక గౌడ్లు మాత్రమే బాగుపడేది కాదు, కమ్మర, కుమ్మర అనేక చిన్న చిన్న కులాలు కూడా దానికి సంబంధం ఉంది. ఎందుకంటే ఆ కళ్ళు దుకాణం ఒక ఊర్లో నడిస్తే దానికి కళ్ళు లొట్లు తయారు చేయడానికి, కళ్ళు గీయడానికి అనేక కుల సంఘాలు కూడా దీంట్లో చిన్న చిన్న కులాలు కూడా ఈ గౌడ్ల యొక్క వృత్తిపైన ఆధారపడి ఉన్నాయి. కనుక ఈరోజు దాన్ని అంతరించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వృత్తిని కాపాడని, కుల వృత్తులను కాపాడని అని చెప్పినాం. ఆ రోజు పాడిన గోరెడ్డి వెంకన్న వాడిన పాటలు కుల వృత్తులను కాపాడుకున్నటువంటి పాటలు ఎక్కడో పోయినో తెలియదు. కనుక ఈరోజు కంపల్సరిగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్న ఆ బెల్ట్ షాపులు తప్పకుండా ఇమ్మీడియట్లీ తీసేయాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. అయితే బెల్ట్ షాపుల వల్లనే ఎక్కువ ట్యాక్సీలు కడుతున్నారు ప్రజలు, దాని వల్లనే అలా వచ్చిన సొమ్ముతోటే చాలా పథకాలు పెడుతున్నాం అని చెప్పుకుంటుస్తుంది ప్రభుత్వం. మరి దీన్ని ఎలా చూడాలి? తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్ని తాగించి మాకు కొత్త స్కీమ్స్ పెట్టి డబ్బులు ఇవ్వమని ఏ రోజు కూడా అడగలేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా దావురించిందంటే చిన్న పిల్లలతో కూడా ఈరోజు వైన్ షాప్ పోయి లైన్లో పడి మందు తాగే పరిస్థితి ఉంది. మాకు అలాంటి సంక్షేమ పథకాలు అవసరం లేదు. మందు తాగించి సంక్షేమ పథకాలు, ఆ మందు నుండి వచ్చినటువంటి డబ్బులతోన సంక్షేమ పథకాలు మాకు వద్దు. మేము కూడా అన్ని ప్రజా సంఘాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల వృత్తులకు సంబంధించిన అన్ని సంఘాలతోనూ కూడా మేమందరం మమేకమై ప్రజా సంఘాలు, ప్రొఫెసర్ల దగ్గర, మేధావుల దగ్గర కూడా చర్చించి మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బెల్ట్ షాపులు మొట్టమొదటిసారి బెల్ట్ షాపులు ఎత్తేయడం, 60,000 బెల్ట్ షాపులు, తర్వాత దశల వారీగా మద్యాన్ని ఎత్తేయడానికి మేము ముందుకు సాగుతాం. అయితే ఇప్పుడు మీరు అనుకున్న లెక్కల ప్రకారం అంటే గౌడ్స్కు చాలా చేస్తున్నాం, మేము చెట్టు కింద నుంచి పడితే ఇంత చేస్తున్నాము, లైసెన్సులు కూడా ఇస్తున్నామంట. మీరు కూడా ఒక షాపులకు ధీటుగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళొచ్చు కానీ కూడా క్వశ్చన్ ఏర్పాటు. ఈరోజు కార్పొరేషన్ గత ప్రభుత్వం 2014 ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది లేదు, దానికి నిధులు కేటాయించింది లేదు. కనుక అది గమనించాలి. రాష్ట్రంలోని ఎప్పుడైతే గత ప్రభుత్వంలో కార్పొరేషన్ ఉన్న తర్వాత ఆ కార్పొరేషన్ వల్ల ప్రతి గ్రామానికి 30,000 40,000 లోన్లు ఇచ్చేసి వాళ్ళకి చిన్న చిన్న షాపులు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే. అది కూడా ఈరోజు గత ప్రభుత్వం మొన్న 5 సంవత్సరాల ప్రభుత్వం లేదు, కొత్తగా వచ్చినప్పుడు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. అది
కళలో కూడా జరగదు కనుకనే మేము అడుగుతున్నాం. మా వృత్తిని మేము కాపాడుకోవాలి. మా యొక్క వృత్తిదారులందరూ కూడా ఒక 60 లక్షల మంది మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కనుక మా బ్రతుకులు మేము కాపాడుకోవాలి, మా కళ్ళు వృత్తిని మేము కాపాడుకోవాలంటే మేము తప్పకుండా బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పి మేము డిమాండ్. అయితే మీ కుల వృత్తులు రోడ్లో పడుతున్నాయని మీరు అంటారు. మరి బెల్ట్ షాపులో కూడా చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా బంద్ చేస్తే రోడ్ల పడే అవకాశం ఉంటుంది కదా, దీన్ని ఎలా చూడాలి? బెల్ట్ షాపులు తర్వాత వైన్స్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఏదైతే ఉందో ఈరోజు హైదరాబాద్ నుండి మొదలు పెట్టుకుంటే కర్నూలు వరకు ఒకే వ్యక్తివి 100 వైన్ షాపులు ఉన్నాయి. ఇక్కడ మొదలుపెట్టి హైదరాబాద్ నుండి మొదలుపెట్టి కామారెడ్డికి నిజామాబాద్ వరకు ఒక 100 షాపులు ఒక వ్యక్తి చేతుల్లోనే ఉన్నాయి. ఇది ఒక మాఫీగా జరుగుతుంది కనుక ఇది డబ్బు లేని వాళ్ళు దాంట్లో పనిచేస్తున్నారో లేకపోతే ఆర్థికంగా బలహీనమైనటువంటి వ్యక్తులు అక్కడ పనిచేయట్లేదు. ఒక మాఫియా తయారైపోయింది వైన్స్లో లిక్కర్లో కనుక దాని మీద నిరుద్యోగ సమస్య రాదు. ఒక 60,000 మంది మీ గోసి కట్టుకొని మూకు ముస్తాదులు కట్టుకొని చెట్టు పైన ఎక్కి కిందికి దిగితే మా కళ్ళు తాగేటోళ్ళు వ్యక్తులు లేరు. అదే గ్రామాల్లో 3-4 గంటలు ఏజ్కు వయసుకు తారతమ్యం లేకుండా చెట్టెక్కి కళ్ళు తీస్తే కళ్ళు తాగే వ్యక్తులు లేరు. అదే బెల్ట్ షాపులో పోయి మందు తాగుతున్నారు. మా పరిస్థితి రోడ్డు పడుతుంది కనుకనే మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే మీరు రాబోయే రోజులలో ఇప్పటికే చాలా ప్రజా సంఘాలు మహిళలు కూడా ఖచ్చితంగా మద్యం నిషేధం చేయాలని అంటారు. వాళ్ళు కలుపుకొని పోయే అవకాశం ఏమన్నా ఉందా? తప్పకుండా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి మలిదశ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా మద్య నిషేధానికి మేమందరం కూడా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, తర్వాత యూనివర్సిటీ మేధావులతోన, తర్వాత ప్రొఫెసర్స్తోన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కూడా మేము వినతి పత్రం ఇస్తున్నాం. రాబోయే కాలంలో మంత్రివర్యులకు మరియు సీఎం కేసీఆర్ గారికి తర్వాత కేటీఆర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అనేక పార్టీలకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ బెల్ట్ షాపులు ఎత్తేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ పెట్టుకుంటాం. మీ కుల సంఘాలలో చాలా మంది కూడా మద్యంలో మాకు కూడా వాటా ఇవ్వండి అని ఉద్యమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇది ఎలా చూడాలి? అయితే మేము మొట్టమొదటి అనుకున్నది ఏంటంటే డిమాండ్ అనేది ముఖ్యంగా ఎప్పుడైతే రాష్ట్రంలోని ఈ కళ్ళు వృత్తి క్షీణించిపోతుంది కనుక మామందరూ కూడా మా వృత్తులదారులుగా ఆధారపడిన వ్యక్తులు కిందిదిగా పడిపోతున్నారు కనుక వాళ్ళకి ఏ విధంగా వైన్స్లో కానీ దేంట్లో కానీ మీరు రిజర్వేషన్ కావాలని అడగడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఇయ్యే పరిస్థితి లేదు. 1-2 సార్లు కూడా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. తర్వాత ప్రభుత్వం చేయదు అనేటువంటి ఆలోచన మాకు వచ్చినప్పుడే మేము దీనిపైన బెల్ట్ షాపుల మీద పోరాటం ముందుకు వచ్చినాం. అయితే ఇప్పటికే చాలామంది ఒక తరం వాళ్ళు దూరం అవుతారు చెట్లు ఎక్కడం, మీరేమో ఓన్లీ కళ్ళే తాగండి అని చెప్పుకుంటూ వస్తారు. మరి తరం వాళ్ళు దగ్గర రావాలంటే వృత్తిని ఎలా డెవలప్ చేసే అవకాశం? మేము ప్రధానంగా ఎప్పుడైతే అనాదిగా వస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. దూరం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు దుకాణం సంబంధించినటువంటి ప్రతి ఊర్లో కూడా గీతా కార్మికులు ఉన్నారు. అక్కడ గీతా కార్మికుల వృత్తిపైన ఆధారపడ్డ వ్యక్తులు ఉన్నారు. చదువుల గురించి మాత్రమే కొంతమంది వచ్చేసి పై చదువుల గురించి ముందుకు వచ్చారు తప్ప వృత్తిని ఎప్పుడు కూడా విస్మరించలేదు. ఆ వృత్తి మీద చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో జాబులు చేసుకున్నా, హైదరాబాద్లో చదువుకున్నా కూడా ఊరికి పోయినప్పుడు కూడా ఆ కళ్ళు దుకాణం పైన కూర్చొని ఆ కళ్ళు చెట్లు ఎక్కి గీయడం ఇంకా సాంప్రదాయం ఉంది మాకు. అది ఎప్పుడు కూడా వృత్తిని మేము వదులుకోలేదు. అయితే మనం చూసుకున్నట్టయితే ఎన్నికలు వచ్చినా, పండుగలు జరిగినా, పబ్బాలు జరిగినా మద్యం ఏరులై పాడటం అనేది చూస్తూనే ఉన్నాం మనం అక్కడ ఇక్కడ. బట్ సడన్గా అంటే ఒక వర్గం వాళ్ళు అయితేనేమి కొంతమంది కూడా మీలాగా ఇలా చేసే వాళ్ళని అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎలా చూడాలి? మేము ఏమంటున్నామంటే తప్పకుండా అందుకే దశల వారీగా చేయాలని చెప్తున్నాం. బెల్ట్ షాపుల వల్ల ఎంత నష్టం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. కనుక ఎవరు కూడా నోరు మొదపట్లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది ఏ విధంగా అణచివేస్తుంది ప్రజా ఉద్యమాలని. కనుక ఎట్టి పరిస్థితిలో ఈ బెల్ట్ షాపులను తీయడం వల్ల తర్వాత దశల వారీగా చేయాలి. బెల్ట్ షాపులు తీయడం వల్ల గ్రామంలో కూడా అనేక మంది మహిళలు కూడా ఇబ్బందులు పాడేటువంటి పరిస్థితి ఉంది. రోజు డబ్బు ఒక 500 సంపాదించుకొని రాగానే 500 కదా 600 మందు తాగేసి ఇంటికి రావడం జరుగుతుంది. కనుక తెలంగాణ బంగారు తెలంగాణ కావాలనుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో ఈ భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవం ముందు ఉండాలి. కనుక ఈ బెల్ట్ షాపులు తీసేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయి. నువ్వు పెన్షన్లు ఇచ్చో, లేకపోతే గొర్రెలు ఇచ్చో, బర్రెలు ఇచ్చో, లేకపోతే గీతా కార్మికులకు ఏదో కొన్ని ఇచ్చిన అని చెప్పేసినటువంటి కొన్ని పథకాలు ఇచ్చో, లేకపోతే పెన్షన్లు ఇచ్చో దీనివల్ల బాగు చేసేది లేదు. మీరు డెఫినెట్లీగా మద్యాన్ని ఏదైతే నిషేధించిన తర్వాత బెల్ట్ షాపులు తీసేసిన తర్వాత ఎలా ఉంటుందో బంగారు తెలంగాణ ఒకసారి కేసీఆర్ గారు చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ఉప ఎన్నికలు జరుగుతుంది,
ఈ ఉప ఎన్నికల్లో మీ వాన్ ఎలా అనిపించబోతున్నారు? మీరేనా పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? మేము డెఫినెట్లీగా పార్టీలకు అతీతంగా మేము అందరినీ కలుపుకొని పోవాలనుకుంటున్నాం. పార్టీలకు ఒక ఏజెండా కాదు, అందరూ కూడా మద్య నిషేధానికి ముందుకు రావాలి. ఈ బెల్ట్ షాపులు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి ప్రజలకు చెప్పాలి. మేము అన్ని పార్టీస్ ఈరోజు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ తర్వాత అనేక పార్టీలు మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా మేము తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క బెల్ట్ షాపులు 60,000 బెల్ట్ షాపులు తీసేయాల తక్షణం దశల వారీగా మద్య నిషేధం ఎత్తివేయడానికి మీరు రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ కూడా పెట్టామని చెప్పి వారికి మేము వినతి పత్రం ఇస్తాం. ఈ దిశగా కార్యాచరణ ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం? మేము ఇమీడియట్లీగా 2-3 రోజుల్లో రాష్ట్ర కార్యవర్గం కూర్చొని రేపటి నుండి జిల్లాల్లోని ప్రెస్ మీట్లు పెట్టి రేపటి నుండి జిల్లాల్లో ప్రతి జిల్లాలో జిల్లా అధ్యక్షులకు అక్కడ మేము గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీగా దాని గురించి రేపటి నుండి ప్రెస్ మీట్ పెట్టి ఆందోళన స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. రాష్ట్రంలో 60,000 పైచీలకు మద్యం షాపులు ఉన్నాయి. అవన్నీ కూడా ఎత్తేయాలి దశల వారీగా. అవన్నీ కూడా గౌన్ల యొక్క పొట్ట కొడుతున్నాయి. ఎంతోమంది కుల వృత్తులు నాశనం అవుతున్నాయి. గౌన్ల వృత్తి అంటే ఒక గౌన్లకు సంబంధించిన కుమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు అందరూ కూడా సమ్మేళనంగా ఉన్నటువంటి వృత్తి. కళ్ళు వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు మాయమవుతున్నాయి. మరి ఇలాంటి వృత్తిని నాశనం చేసేందుకు కంకణాలు కట్టుకొని కొన్ని మాఫియా ఉందని మరి గౌడ సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ కేశం నాగరాజు గారు చెప్పారు. మరి ఈరోజు 150వ జన్మదిన సందర్భంగా మద్యపాన నిర్దేశాన్ని ఖచ్చితంగా అందరూ అమలు పరచాలని కోరుకున్నారు వారు. చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామెన్ క్రాంతితో మీ సురేష్ దండు.